నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న పసుపులేటి సుధాకర్కు కావలి రూరల్ మండలం నడుంపల్లికి చెందిన 100 మందికి పైగా యువకులు మద్దతు తెలిపారు. వీరికి సోమవారం పసుపులేటి సతీమణి సుగుణమ్మ పసుపులేటి కండువలు కప్పి వారిని ఆప్యాయంగా పలకరించారు. పసుపులేటి సుధాకర్కు యువత అంటే ఎంతో మక్కువని, ఆయన ఫస్ట్ నుంచి కూడా యువత తలుసుకుంటే దేశ తలరాతలు మారుస్తుందని, యువత తలుసుకుంటే కావలి తలరాతలు కూడా మారుస్తుందని ఆయన అభిప్రాయపడేవారు అన్నారు. అయితే ఈరోజు ఇంతమంది యువకులు ఇక్కడికి వచ్చి పసుపులేటి సుధాకర్ అన్నకు మద్దతుని తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీ అందరి కష్టాలను మర్చిపోమని, ప్రతి ఒక్కరూ మాకు మద్దతు తెలపాలని, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తే యువతకు పెద్దపీట వేస్తామని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. వర్ధిల్లాలి సుధాకర్ అన్న గారి నాయకత్వం. నిజంగా మనస్ఫూర్తిగా నా కొడుకులు అంతా మీరందరూ కూడా నాకు ఇదిగో ఈయన కానీ బాను కానీ అందరూ మా అబ్బాయి ఇలానే అందరినీ చూస్తారు. కానీ నేను అందరినీ కూడా చూడగలుగుతాను. అదే మీరు కూడా మన దగ్గరికి వచ్చినందుకు అందరూ కూడా మంచి చదువుతారు, మంచి చదువు. సుధాకర్ వాళ్ళ పిల్లల్లానే ఉండాలి మీరందరూ కూడా. మేము అది కోరుకుంటాం. అందుకని నేను మీడియాతో మాట్లాడమంటే కూడా అది ఇష్టం లేదు. మీరందరూ కలిసి జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. చాలా సంతోషంగా ఉంది. మన కావలి పిఎస్ఆర్ ట్రస్ట్ ఆఫీస్లో నడింపల్లి గ్రామ పిల్లలు స్టూడెంట్స్ మొత్తం కూడా సుమారు ఒక 150 మంది ఈరోజు మా కార్యక్రమాలు, మేము సుధాకర్ గారు చేసే మంచి పనులు ఇవన్నీ యువత అంతా గమనించి ఒక్కసారిగా ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ ఆశయాలకు తగ్గట్టుగా అంతా యువత ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఆయన ఆశయమే యువత 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 అని కోరుకుంటూ ఉంటారు. ఆ యువత అంతా కూడా వచ్చింది. వాళ్ళ మొట్టమొదటి ఓటు ఒక మంచి వ్యక్తికి, ఒక అంబేద్కర్ గారి ఆశయాలు, ఒక డాక్టర్ పూలే గారి ఆదేశాలు, స్వామి వివేకానంద ఆదేశాలతో అభిమానంతో ఉండేటువంటి వ్యక్తి సుధాకర్ గారు. ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టు వీళ్ళందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా తండోపతండాలుగా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని పార్టీల నుంచి, జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో తండోపతండాలుగా మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మిగతా 2 పార్టీలు కూడా అదురుపోయి మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంది. అది అలాంటి తప్పు నిన్న కూడా మన కావ్య కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సుధాకర్ గారు, మీరు వైసీపీ పెట్టినటువంటి వ్యక్తివి, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఆయన తెలుసుకోవాలా. వైసీపీకి సపోర్ట్ చేసి మన ప్రతాప్ రెడ్డిని గతంలో గెలిపించాలని చెప్పి సాక్షాత్ ఆయన వీడియోలు ఉండి అలాంటి మంచి మాటలు కాదు, అలాంటి మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే పద్ధతిగా ఉండాలి. మేము కూడా చాలా మాట్లాడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా మాట్లాడమని కావ్య కృష్ణారెడ్డి గారు హెచ్చరిస్తాను.